డిజర్వింగ్ పర్సన్స్కి ఇస్తాం. ఆ న్యాయ సహాయం ఇవ్వడానికి ఏమేం చేయాలనేది మండల లీగల్ సర్వీసెస్ స్టేజ్లో ఉంటుంది. సో ఎవరికైనా న్యాయానికి సంబంధించిన సహాయం కావాలంటే మీరు ఇమీడియట్గా వాళ్ళని అప్రోచ్ కావచ్చు. ఎటువంటి బాధలు ఉన్నాయి, దానికి ఏం చేయాలనేది మండల లెవెల్లో ప్రొవైడ్ చేస్తాం. అన్ని జాబ్స్ ఉంటే డిస్ట్రిక్ట్ లెవెల్ లేకపోతే స్టేట్ లెవెల్ టేకప్ చేస్తాం. సార్ వేదిక ధరణి వచ్చాక సబ్జెక్టులు ఉన్నటువంటి అంటే ఎంజాయ్మెంట్ చేసేటువంటి రైతులు ఎంజాయ్మెంట్ చేస్తున్నాడు కానీ ఆయనకు ధరణిలో పాస్బుక్ రావట్లేదు సార్. ఉన్న రీసెంట్లీ నాకు వచ్చినటువంటి కేసు అతను డెత్ అయిపోయాడు సార్. ఎంజాయ్మెంట్ చేస్తున్నాడు, గవర్నమెంట్ రూపీస్ వస్తాయని గవర్నమెంట్ వారు ఎంజాయ్మెంట్ చేస్తున్నాడు. ఈయన మిస్ మ్యాచ్ అయింది, ఈ నెంబర్ వేరే దగ్గర పడింది, ఆ నెంబర్ దగ్గర పోయి ఆ నెంబర్ నాకు ఇస్తే ఈ నెంబర్ని నేనే ఇస్తాను సార్. ఈ లోపల ఇద్దరు డెత్ అయిపోయాడు సార్. ఈయనకి ఇన్సూరెన్స్ రాకుండా అయిపోయింది. అప్పుడు మేము ఏం చేయాలి సార్? అతనికి సమాధానం చెప్పడానికి దొరకక మేము ఎంఆర్ఓ గారికి అడిగితే లేదు ఏదైనా ఇష్యూ ఉంటే కోర్టుకి వెళ్ళండి అంటున్నాం సార్. అది మేజర్ ప్రాబ్లం. కానీ ఆ ఉద్దేశంలో మీకు పెట్టడానికి లీగల్ ఎయిడ్ క్లినిక్ పెట్టడానికి మెయిన్ కారణం ఇది కాదు అసలు. ఇది ఎట్లా ఈ ప్రాబ్లం ఏమో ఉంది, అందరికీ తెలిసిందే. గవర్నమెంట్ కూడా ఏదో ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకుంటా పోతా ఉన్నది. ఒకటి ఏదో ఒక సైడ్ ఇష్యూస్ మొత్తం రిజాల్వ్ అయిపోతుంది. కానీ అసలు ప్రాబ్లం ఏంటి? రైతుకి తెలియకుండానే స్పూరియస్ సీడ్స్ ఇచ్చినారండి. అప్పుడు విత్తనాలు మంచి విత్తనాలు ఇవ్వలేదు. ఆ విత్తనాలు ఇవ్వకపోతే ఏం చేయాలి? మనం ఎలా బాధ్యత సప్లై చేసిన ఎలా బాధ్యత చేయాలి? మందులు ఉన్నాయి, మందులు తప్పు మందులు ఇస్తారు, తప్పు మందులు ఇస్తే ఎలా బాధ్యత చేయాలి? ఈ వీటిలో అవగాహన ఎక్కువ క్రియేట్ చేయాలనేది మన ఉద్దేశం. సో మీరు ఆ ల్యాండ్ సంబంధించిన ధరణికి సంబంధించిన దాని మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయకండి. అది ఎట్లా ఉంది ప్రాబ్లమ్ దాన్ని కూడా చూద్దాం అని అవగాహన క్రియేట్ చేసి మిగతా చట్టాల గురించి రైతుకి ఆ చట్టాల గురించి అవగాహన క్రియేట్ చేసి దీనికి సంబంధించిన దాని గురించి కూడా మీరు కాన్సన్ట్రేట్ చేయాలి. సో మీరు కాన్సన్ట్రేషన్ డైవర్షన్ చేయదు. అది ఎట్లా ధరణి ప్రాబ్లం ఎట్లా ఉంది దాని మీద డైవర్ట్ అయిపోతే అసలు మన మెయిన్స్ ఇష్యూ పెట్టడానికి మనం ఏదైతే అనుకున్నామో అది సాల్వ్ కాదు. ఇచ్చినాడని చెప్పనుకోండి అని అమ్మినాడు అనుకోండి, ఫార్మర్ ఎటువంటి తెలియకుండా కొంటే ఫార్మర్ ఏం చేయాల్సి వస్తుంది? ఇవన్నీ విషయాలని మీకు ఈ మధ్యాహ్నం సెషన్లో రేపు సెషన్లో కొంచెం అవగాహన క్రియేట్ చేయడానికి ప్రోగ్రామ్ ప్లాన్ చేశాను. దీంతో వేరియస్ సబ్జెక్ట్స్లో ఎక్స్పర్ట్స్ ఎవరైతే ఉంటారో వారు ఆ చట్టాలకు సంబంధించిన చట్టాలలో ఏమున్నాయి, ఆ చట్టాలు ఏం చెప్తున్నాయి, ఆ చట్టాల ప్రకారం ఎలాంటి న్యాయాన్ని రైతు పొందగలుగుతాడు, రైతులు ఎలా నిలబడగలుగుతాడు అనేది అని చెప్తుంది. లోన్ తీసుకునేది కూడా ఇంకోటి ఉంటుంది. ఒకసారి ఫార్మర్ తెలియకుండానే భూమిని పెట్టి ఆ సహాయం అందిన తర్వాత దాన్ని రీపేమెంట్ ఎలా చేయాలి, షెడ్యూల్ ఏంటి రీపేమెంట్ చేయలేకపోతే పరిస్థితి ఏంటి, రీపేమెంట్ చేయగలిగితే చేసిన తర్వాత మళ్ళీ ఫార్మర్స్ రెండు రకాల ఇబ్బందులు పడుతున్నారు. ఒకటి ఆ వర్షాల పంటలతో పంట నష్టం అయిపోతుంది, అనుకున్న చేతికంటే పంట పోవడంతో రైతు ఇబ్బంది పడుతుంది. సమ్టైమ్స్ గవర్నమెంట్ రెస్క్యూకి వచ్చి కాంపెన్సేషన్ కావడానికి రైతు ఏం చేయాలి, కాంపెన్సేషన్ పొందడానికి రైతు మంచి మంచి ఫెర్టిలైజర్స్ ఇవ్వకపోవడం, తర్వాత మార్కెట్ చేసుకునేటప్పుడు సరైన అమౌంట్ రాకపోవడం అనే దాంతో రైతులు ఇబ్బంది పడుతున్నారు. సో రైతులకు మీరు చెప్పాల్సింది ఏంటంటే ఈ చట్టాల ప్రకారం మీ హక్కు ఇలా ఉంటుంది కాబట్టి మీరు ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. మీరు కష్టపడి సంపాదించుకుని పంట పండిస్తే ఆ పంటకు సరైన అమౌంట్ మీకు దొరకలాగా చేసుకోవాలంటే మీరు ఇట్లాంటి విషయాలలో అలర్ట్గా ఉండాలి, నేర్చుకోవాలనేది మీకు చెప్తాను. దాని ప్రకారం మేము ఒక బుక్ తయారు చేసినాం. దీంట్లో బేసిక్గా ఏంటి మనం రేపు నెక్స్ట్ ఇలా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం. వాటిని కొంచెం ముఖ్యంగా మీరు అర్థం చేసుకోవాలి. అర్థమై మీరు ఇంటికి పోతే బాగానే ఉంటుంది. ఇంటికి పోయిన తర్వాత కూడా మీరు ఆలోచన వచ్చినప్పుడు సపోజ్ మీరు రైతులతో ఇంటరాక్ట్ అయినప్పుడు ఏదైనా కొత్త విషయం మీకు గురించి కావాలి, అది మీ ఈరోజు రేపు సెషన్లలో మీరు అన్సార్ గారు సంబంధించిన పార్టీలో సెల్ అనేది ఎస్టాబ్లిష్ బాగా అసలు మొదటి విషయం ఇప్పుడే మొదలు స్టార్ట్ అవుతుంది కాబట్టి వక్తలు ఉన్నారు, వాళ్ళ ద్వారా మనం నేర్చుకోవాల్సినవి చాలా ఉన్నాయి, నేర్చుకుంటామని ఆశిస్తున్నాను. మీ అందరికీ తెలిసింది న్యాయ సేవా సంస్థ ఎందుకు పెట్టాల్సి వచ్చింది. న్యాయ సేవా సంస్థ
అందించే సేవలు ఏంటి? మన దేశంలో చాలా మంది చాలా పూర్ ఎక్కువ ఉంటారు భారతదేశంలో. తర్వాత మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్లో ఉంటారు. చాలామందికి నా గురించి అవగాహన లేదు. అవగాహన ఉన్నా, అవగాహన చేసుకోవాలనుకున్నా కూడా దాన్ని పర్సూ చేసుకునే కెపాసిటీ కూడా చాలామందికి లేదు. ఫైనాన్షియల్ కన్స్ట్రెంట్స్ ఫైనాన్షియల్ కన్స్ట్రెంట్స్తో న్యాయాన్ని ద్వారా లీగల్గా కొట్లాడి సాధించుకోవాలి, నా హక్కులను వినియోగించుకోవాలి, నా హక్కులను సాధించగలుగుతాం అనేది చాలా కష్టంగా ఉంది. అది అందరికీ తెలిసింది. సో అందుకే న్యాయ సేవ సంస్థ అనేది భారతదేశంలో ఎస్టాబ్లిష్ అయింది. ఎవరికైనా కూడా వారి హక్కును సాధించుకోవడానికి ఆర్థిక స్తోమత లేని వారు మనం అప్రోచ్ అయితే వారికి కావాల్సిన సహాయాన్ని అందిస్తాం. మీ ద్వారా అటువంటి న్యాయ సేవలు అందించడానికి చిన్నప్పుడు ఎక్కువ రోజులు సెలవులలో ఊర్లో ఉండేటువంటి పంచాయతీలలో మా నాన్నగారు పంచాయతీ కండక్ట్ చేస్తే పంచాయతీలతో కూర్చునేవాడిని, చూసేవాడిని. జనరల్గా విలేజ్లో ప్రాబ్లమ్స్ ఏంటో నాకు బాగా తెలుసు. సో వన్ ఆఫ్ ద మేజర్ ప్రాబ్లమ్స్ నేను నోటీస్ చేసింది ఫార్మర్స్కి సంబంధించిన విషయాలలో ఫార్మర్స్ ఎంతమంది ఎట్లా ఇబ్బంది పడుతున్నారు అనేది కూడా. ఇంకొకటి ఈ ఆ కేసులు డీల్ చేస్తున్నప్పుడు కూడా అగ్రికల్చర్ సంబంధించిన విషయాలు, ల్యాండ్ రైట్స్ సంబంధించి వల్ల ఎంత సఫర్ అవుతున్నారు, ఏదో ఒకటి కార్యక్రమం చేస్తే బాగుంటుంది అనే ఆలోచన ఇది ఒక 6 months or 8 months బ్యాక్ ప్రపోజ్ చేసుకున్నాం. వేరియస్ కారణాలతో ఇమీడియట్గా నేను లాంచ్ పోయిన నెలలో దీన్ని లాంచ్ చేయగలిగాం. అది కూడా ఒక హిస్టారికల్ విలేజ్లో ఉంటుంది, బమెరా విలేజ్లో దీన్ని ఇనాగ్రేట్ చేసిన సుప్రీంకోర్టు చేసినారు. బమెరా పోతున్న నేను మీ అందరికీ తెలుసుకున్నాను, మంచి కవి. ఆయన కవియే కాకుండా ఆ ఊళ్ళో వ్యవసాయం చేసిన వ్యక్తి కూడా. అందుకే బమెరా ఒక విలేజ్ని ఎలెక్ట్ చేస్తున్నాను. అది సునీల్ ఆల్సో బిలాంగ్స్ టు దట్. ఇచ్చినాడని చెప్పనుకోండి, అది అమ్మేనాడు అనుకోండి. ఫార్మర్ ఎటువంటి తెలియకుండా కొంటే ఫార్మర్ ఏం చేయాల్సి వస్తుంది. ఇవన్నీ విషయాలని మీకు ఈ మధ్యాహ్నం సెషన్లో రేపు సెషన్లో కొంచెం అవగాహన క్రియేట్ చేయడానికి ప్రోగ్రామ్ ప్లాన్ చేస్తాం. దీంతో వేరియస్ సబ్జెక్ట్స్లో ఎక్స్పర్ట్స్ ఎవరైతే ఉంటారో వారు ఆ చట్టాలకు సంబంధించిన చట్టాలలో ఏమున్నాయి, ఆ చట్టాలు ఏం చెప్తున్నాయి, ఆ చట్టాల ప్రకారం ఎలాంటి న్యాయాన్ని రైతు పొందగలుగుతాడు, రైతులు ఎలా నిలబడగలుగుతాడు అనేది అని చెప్తుంది. లోన్ తీసుకునేది కూడా ఇంకోటి. ఒకసారి ఫార్మర్ తెలియకుండానే భూమిని అసలు ప్రాబ్లం ఏంటి, రైతుకి తెలియకుండానే స్పూరియస్ సీడ్స్ ఇచ్చినారండి. అప్పుడు విత్తనాలు మంచి విత్తనాలు ఇవ్వలేదు. ఆ విత్తనాలు ఇవ్వకపోతే ఏం చేయాలి, మనం ఎలా బాధ్యత సప్లై చేసిన ఎలా బాధ్యత చేయాలి. మందులు ఉన్నాయి, మందు తప్పు మందులు ఇస్తారు, మందు తప్పు మందులు ఇస్తే ఎలా బాధ్యత చేయాలి. వీటిలో అవగాహన ఎక్కువ క్రియేట్ చేయాలనేది మన ఉద్దేశం. సో మీరు ఆ ల్యాండ్కి సంబంధించిన ధరలకు సంబంధించిన దాని మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయగలరు. అది ఎట్లా ఉంది ప్రాబ్లం దాన్ని కూడా చూద్దాం అని అవగాహన క్రియేట్ చేసి మిగతా చట్టాల గురించి రైతుకి ఆ చట్టాల గురించి అవగాహన క్రియేట్ చేసి దీనికి సంబంధించిన దాని గురించి కూడా మీరు కాన్సన్ట్రేట్ చేయాలి. దాని పంట పోవడంతో రైతులు సమ్టైమ్స్ గవర్నమెంట్ రెస్ట్కి వచ్చి కాంపెన్సేషన్ కావడానికి రైతు ఏం చేయాలి, కాంపెన్సేషన్ పొందడానికి రైతు అనే దాంతో రైతులు ఇబ్బంది పడుతున్నారు. సో రైతులకు మీరు చెప్పాల్సింది ఏంటంటే ఈ చట్టాల ప్రకారం మీ హక్కు ఇలా ఉంటుంది కాబట్టి మీరు ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. మీరు కష్టపడి సంపాదించుకుని పంట పండిస్తే ఆ పంటకు సరైన అమౌంట్ మీకు దొరకలాగా చేసుకోవాలంటే మీరు ఇలాంటి విషయాలలో అలర్ట్గా ఉండాలి, నేర్చుకోవాలని మీరు చెప్పాలి. దాని ప్రకారం మేము ఒక బుక్ తయారు చేసినాం. దీంట్లో బేసిక్గా ఏంటి మనం రేపు నెక్స్ట్ ఇలా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. వాటిని కొంచెం మీరు అర్థం చేసుకోవాలి. అర్థమై మీరు ఇంటికి పోతే బాగానే ఉంటుంది. ఇంటికి పోయిన తర్వాత కూడా మీరు ఆలోచన వచ్చింది. సపోజ్ మీరు రైతులతో ఇంటరాక్ట్ అయినప్పుడు ఏదైనా కొత్త విషయం మీకు మంచి కావాలి. అది మీ ఈరోజు రేపు సెషన్లలో మీరు అన్సార్ గారు సంబంధించిన పార్టీలో సెల్ అనేది ఎస్టాబ్లిష్ బాగా యాక్సెస్ టు జస్టిస్ కానీ లీగల్ ఎయిడ్ కానీ అది మనకు కాన్స్టిట్యూషన్ ప్రియాంబుల్లో చెప్పిందే కాదు, అది మన ధర్మం, మన లా టీచర్స్ ధర్మం, జడ్జెస్ ధర్మం. తర్వాత
సిటిజన్స్. అది నేను ఒక 30 సంవత్సరాల నుంచి లీగల్ ఎయిడ్ చాలా ప్లేసెస్లో పనిచేశాను. జడ్జిలు కూడా లీగల్ ఎయిడ్ కేసెస్ చేస్తున్నప్పుడు అంత సాటిస్ఫాక్షన్, సంతృప్తి. వాళ్ళు ఏం చెప్తారంటే మిగతా కోర్టులో ఏదో మేము రొటీన్ వర్క్ చేసుకుంటాము, కానీ లీగల్ ఎయిడ్ యాక్సెస్ టు జస్టిస్ వచ్చినప్పుడు మాత్రం నిజంగా మా మనసా వాచ మేము అట్లా పనిచేస్తామని చాలామంది చెప్తున్నారు. అందుకే ఈ లీగల్ ఎయిడ్, పారాలీగల్ వాలంటీర్స్ అన్నది ఇదేదో ఒక పొజిషన్ కాదు, దానికన్నా కూడా ఎక్కువగా వాట్ యు కాల్ యాజ్ ఏ జస్టిస్ వారియర్స్. కోవిడ్ టైంలో మనం అందరినీ వారియర్స్, కొత్త పదం వచ్చింది కదా, అట్లాగే మీరంతా కూడా గ్రాస్ రూట్ లెవెల్ విలేజ్లో న్యాయాన్ని ఎట్లా చేయాలి దానికి మేమంతా ముందుంటాం. నల్సార్ లా యూనివర్సిటీ ఐ థింక్ ఫస్ట్ టైము మేబీ ఇన్ ద హిస్టరీ ఆఫ్ 25 years ఇంతమంది విలేజ్లో పనిచేసే రియల్ లీగల్ ఎయిడ్ వర్కర్స్ మా యూనివర్సిటీకి రావడం నిజంగా చాలా సంతోషం. సునీల్ సెకండ్ బ్యాచ్ సునీల్ అది ప్రొహిబిట్ చేస్తారు. దానికి సంబంధించిన రిజిస్ట్రేషన్లో మీ పేరు వచ్చినాయా, మీ తండ్రి దగ్గర నుంచి వచ్చి సంపాదించిన తర్వాత ఆ తర్వాత మీ పేరు అందులో ఎంట్రీ చేయించుకోవాలి. మీరు అడ్రస్కి ఎవరైతే ఫార్మర్ అంటే పేరు కాదు, ఆ పర్టికులర్ ఫార్మర్కి ఆయన పేరు ఎంట్రీ చేసుకోవాలి. ఎంట్రీ చేసుకోవాలంటే ఏం చేయాలి? ఎంట్రీ చేసుకున్న తర్వాత పాస్బుక్ అనేది తెచ్చుకోవాలి, టైటిల్ డీడ్ అనేది తెచ్చుకోవాలి. ఈ తెచ్చుకునే విషయంలో ఎటువంటి ఇబ్బందులు వస్తాయి? స్మాల్ అది ప్రొహిబిట్ చేస్తారు. వాళ్ళు వైలేట్ చేస్తున్నారు. డిజర్వింగ్ పర్సన్స్కి ఇస్తాం. ఆ న్యాయ సహాయం ఇవ్వడానికి ఏమేం చేయాలనేది మండల లీగల్ సర్వీసెస్ స్టేజ్లో ఉంటుంది. సో ఎవరికైనా న్యాయానికి సంబంధించిన సహాయం కావాలంటే మీరు ఇమీడియట్గా వాళ్ళని అప్రోచ్ కావచ్చు. ఎటువంటి బాధలు ఉన్నాయి, దానికి ఏం చేయాలనేది మండల లెవెల్లో ప్రొవైడ్ చేస్తాం. అన్ని జాబ్స్ ఉంటాయి, డిస్ట్రిక్ట్ లెవెల్ లేకపోతే స్టేట్ లెవెల్ టేకప్ చేస్తాం. సార్ వేదిక ధరణి వచ్చాక సబ్జెక్టులు ఉన్నటువంటి అంటే ఎంజాయ్మెంట్ చేసేటువంటి రైతులు ఎంజాయ్మెంట్ చేస్తున్నాడు, కానీ ఆయనకు ధరణిలో పాస్బుక్ రావట్లేదు సార్. ఉన్న రీసెంట్లీ నాకు వచ్చినటువంటి కేసు అతను డెత్ అయిపోయాడు సార్. ఎంజాయ్మెంట్ చేస్తున్నాడు, గవర్నమెంట్ రూపీస్ వస్తాయని గవర్నమెంట్ వారు ఎంజాయ్మెంట్ చేస్తున్నాడు. ఈయనకు మిస్ మ్యాచ్ అయింది, ఈ నంబర్ వేరే దగ్గర పడ్డది, ఆ నంబర్ దగ్గర పోయి ఆ నంబర్ నాకు ఇస్తే ఈ నంబర్ని ఈయనకి ఇస్తాను సార్. ఈ లోపల ఇద్దరు డెత్ అయిపోయాడు సార్. ఈయనకి ఇన్సూరెన్స్ రాకుండా అయిపోయింది. అప్పుడు మేము ఏం చేయాలి సార్? దానికి సమాధానం చెప్పడానికి దొరకక మేము ఎంఆర్ఓ గారికి అడిగితే లేదు ఏదైనా ఇష్యూ ఉంటే కోర్టుకి వెళ్ళండి అంటున్నాను. అది మేజర్ ప్రాబ్లం. కానీ ఆ ఉద్దేశంలో మీకు పెట్టడానికి లీగల్ పెట్టడానికి మెయిన్ కారణం ఇది కాదు అసలు. ఇది ఎట్లా ఈ ప్రాబ్లం ఏదో ఉంది అందరికి తెలిసిందే. గవర్నమెంట్ కూడా ఏదో ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకుంటా పోతా ఉన్నది. ఒకటి ఏదో ఒక టైంకి ఇష్యూస్ మొత్తం రిజాల్వ్ అయిపోతుంది. కానీ అసలు ప్రాబ్లం ఏంటి? రైతుకి తెలియకుండానే స్పూరియస్ సీడ్స్ ఇచ్చినారండి. అప్పుడు విత్తనాలు మంచి విత్తనాలు ఇవ్వలేదు. ఆ విత్తనాలు ఇవ్వకపోతే ఏం చేయాలి? మనం ఎలా బాధ్యత సప్లై చేసిన ఎలా బాధ్యత చేయాలి?
మందులు ఉన్నాయి, మందు తప్పు మందులు ఇస్తారు. తప్పు మందులు ఇస్తే ఎలా బాధ్యత చేయాలి, వీటిలో అవగాహన ఎక్కువ క్రియేట్ చేయాలనేది మన ఉద్దేశం. సో మీరు ఆ ల్యాండ్ సంబంధించిన ధరలకు సంబంధించిన దాని మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయకండి. అది ఎట్లా ఉంది ప్రాబ్లమ్ దాన్ని కూడా చూద్దాం అని అవగాహన క్రియేట్ చేసి మిగతా చట్టాల గురించి అయితే ఆ చట్టాల గురించి అవగాహన క్రియేట్ చేసి దీనికి సంబంధించిన దాని గురించి కూడా మీరు కాన్సన్ట్రేట్ చేయాలి. సో మీరు కాన్సన్ట్రేషన్ డైవర్షన్ చేయదు. అది ఎట్లా అవుతుంది ప్రాబ్లం ఎట్లాగో ఉంది దాని మీద డైవర్ట్ అయిపోతే అసలు మన మెయిన్స్ ఇష్యూ పెట్టడానికి మనం ఏదైతే అనుకున్నామో అది సాల్వ్ కాదు. ఇచ్చినాడని చెప్పనుకోండి అని అమ్మినాడు అనుకోండి, ఫార్మర్ ఎటువంటి తెలియకుండా కొంటే ఫార్మర్ ఏం చేయాల్సి వస్తుంది. ఇవన్నీ విషయాలని మీకు ఈ మధ్యాహ్నం సెషన్లో రేపు సెషన్లో కొంచెం అవగాహన క్రియేట్ చేయడానికి ప్రోగ్రామ్ ప్లాన్ చేస్తాం. దీంతో వేరియస్ సబ్జెక్ట్స్లో ఎక్స్పర్ట్స్ ఎవరైతే ఉంటారో వారు ఆ చట్టాలకు సంబంధించిన చట్టాలలో ఏమున్నాయి, ఆ చట్టాలు ఏం చెప్తున్నాయి, ఆ చట్టాల ప్రకారం ఎలాంటి న్యాయాన్ని రైతు పొందగలుగుతాడు, రైతులు ఎలా నిలబడగలుగుతాడు అనేది అని చెప్తుంది. లోన్ తీసుకునేది కూడా ఇంకో ఉంటుంది. ఒకసారి ఫార్మర్ తెలియకుండానే భూమిని పెట్టి ఆ స్థానం అందిన తర్వాత దాన్ని రీపేమెంట్ ఎట్లా చేయాలి, షెడ్యూల్ ఏంటి రీపేమెంట్ చేయలేకపోతే పరిస్థితి ఏంటి, రీపేమెంట్ చేయగలిగితే చేసిన తర్వాత మళ్ళీ ఫార్మర్స్ 2 రకాల ఇబ్బందులు పడుతున్నారు. ఒకటి ఆ వర్షాల పంట నష్టం అయిపోతుంది, అనుకున్న దాన్ని పంట పోవడంతో రైతు ఇబ్బంది పడుతుంది. సమ్టైమ్స్ గవర్నమెంట్ రెస్క్యూకి వచ్చి కాంపెన్సేషన్ కావడానికి రైతు ఏం చేయాలి, కాంపెన్సేషన్ పొందడానికి రైతు మంచి మంచి ఫెర్టిలైజర్స్ ఇవ్వకపోవడం, తర్వాత మార్కెట్ చేసుకునేటప్పుడు సరైన అమౌంట్ రాకపోవడం అనే దాంతో రైతులు ఇబ్బంది పడుతున్నారు. సో రైతులకు మీరు చెప్పాల్సింది ఏంటంటే ఈ చట్టాల ప్రకారం మీ హక్కు ఇలా ఉంటుంది కాబట్టి మీరు ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. మీరు కష్టపడి సంపాదించుకుని పంట పండిస్తే ఆ పంటకు సరైన అమౌంట్ మీకు దొరకలాగా చేసుకోవాలంటే మీరు ఇట్లాంటి విషయాలలో అలర్ట్గా ఉండాలి, నేర్చుకోవాలని మీరు చెప్పాలి. దాని ప్రకారం మేము ఒక బుక్ తయారు చేసి దీంట్లో బేసిక్గా ఏంటి మనం రేపు నెక్స్ట్ ఇలా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. వాటిని కొంచెం మీరు అర్థం చేసుకోవాలి. అర్థమై మీరు ఇంటికి పోతే బాగానే ఉంటుంది. ఇంటికి పోయిన తర్వాత కూడా మీరు ఆలోచన వచ్చింది. సపోజ్ మీరు రైతులతో ఇంటరాక్ట్ అయినప్పుడు ఏదైనా కొత్త విషయం మీకు కావాలి, అది మీ ఈరోజు రేపు సెషన్లలో మీరు అన్సార్ గారు సంబంధించిన పార్టీలో సెల్ అనేది ఎస్టాబ్లిష్ బాగా అసలు విషయం ఇప్పుడే మొదలు స్టార్ట్ అవుతుంది కాబట్టి భక్తులు ఉన్నారు, వాళ్ళ ద్వారా మనం నేర్చుకోవాల్సినవి చాలా ఉన్నాయి, నేర్చుకుంటారని ఆశిస్తున్నాను. మీ అందరికీ తెలిసింది న్యాయ సేవా సంస్థ ఎందుకు పెట్టాల్సి వచ్చింది, న్యాయ సేవా సంస్థ అందించే సేవలు ఏంటి. మన దేశంలో చాలా మంది చాలా పూర్ ఎక్కువ ఉంటారు భారతదేశంలో, తర్వాత మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్లో ఉంటారు. చాలామందికి నా గురించి అవగాహన లేదు, అవగాహన ఉన్నా అవగాహన చేసుకోవాలనుకున్నా కూడా దాన్ని పర్సూ చేసుకునే కెపాసిటీ కూడా చాలామంది లేదు. ఫైనాన్షియల్ కన్స్ట్రెంట్స్ ద్వారా ఫైనాన్షియల్ కన్స్ట్రెంట్స్తో న్యాయాన్ని ద్వారా లీగల్గా కొట్లాడి సాధించుకోవాలి, నాకు హక్కుని వినియోగించుకోగలుగుతాను, నా హక్కులను సాధించగలుగుతాను అనేది చాలా కష్టంగా ఉంది, అది అందరికీ తెలిసింది. సో అందుకే న్యాయ సేవ సంస్థ అనేది భారతదేశంలో ఎస్టాబ్లిష్ అయింది. ఎవరికైనా కూడా వారి హక్కును సాధించుకోవడానికి ఆర్థిక స్తోమత లేని వారు మనం అప్రోచ్ అయితే వారికి కావాల్సిన సహాయాన్ని అందిస్తాం. మీ ద్వారా అటువంటి న్యాయ సేవలు అందించడానికి చిన్నప్పుడు ఎక్కువ రోజులు సెలవులలో ఊర్లో ఉండేటువంటి పంచాయతీలలో మా నాన్నగారు పంచాయతీ కండక్ట్ చేస్తే పంచాయతీలతో కూర్చునేవాడిని, చూసేవాడిని. జనరల్గా విలేజ్లలో ప్రాబ్లమ్స్ ఏంటో నాకు బాగా తెలుసు. సో వన్ ఆఫ్ ద మేజర్ ప్రాబ్లమ్స్ నేను నోటీస్ చేసింది ఫార్మర్స్కి సంబంధించిన విషయాలలో ఫార్మర్స్ ఎంతమంది ఎట్లా ఇబ్బంది పడుతున్నారు అనేది కూడా. ఇంకొకటి ఈ ఆ కేసులు డీల్ చేస్తున్నప్పుడు కూడా అగ్రికల్చర్ సంబంధించిన విషయాలు, ల్యాండ్ రైట్స్కి సంబంధించి వల్ల ఎంత సఫర్ అవుతున్నారు, ఏదో ఒకటి కార్యక్రమం చేస్తే బాగుంటుంది అనే ఆలోచన
దీంతో వేరియస్ సబ్జెక్ట్స్లో ఎక్స్పర్ట్స్ ఎవరైతే ఉంటారో వారు ఆ చట్టాలకు సంబంధించిన చట్టాలలో ఏమున్నాయి, ఆ చట్టాలు ఏం చెప్తున్నాయి, ఆ చట్టాల ప్రకారం ఎలాంటి న్యాయాన్ని రైతు పొందగలుగుతాడు, రైతులు ఎలా నిలబడగలుగుతాడు అనేది అని చెప్తుంది. లోన్ తీసుకునేది కూడా ఇంకోటి ఉంటుంది. ఒకసారి ఫార్మర్ తెలియకుండానే భూమిని యాక్సెస్ టు జస్టిస్ కానీ లీగల్ ఎయిడ్ కానీ అది మనకు కాన్స్టిట్యూషన్ ప్రియాంబుల్లో చెప్పిందే కాదు, అది మన ధర్మం, మన లా టీచర్స్ ధర్మం, జడ్జెస్ ధర్మం, తర్వాత ఆల్ మీరంతా సిటిజన్స్. అది నేను ఒక 30 సంవత్సరాల నుంచి లీగల్ ఎయిడ్ చాలా ప్లేసెస్లో పనిచేశాను. జడ్జిలు కూడా లీగల్ ఎయిడ్ కేసెస్ చేస్తున్నప్పుడు అంత సాటిస్ఫాక్షన్ సంతృప్తి. వాళ్ళు ఏం చెప్తారంటే మిగతా కోర్టులో ఏదో మేము రొటీన్ వర్క్ చేసుకుంటాము, కానీ లీగల్ ఎయిడ్ యాక్సెస్ టు జస్టిస్ వచ్చినప్పుడు మాత్రం నిజంగా మా మనసా వాచ మేము అట్లా పనిచేస్తామని చాలామంది చెప్తున్నారు. అందుకే ఈ లీగల్ ఎయిడ్, పారాలీగల్ వాలంటీర్స్ అన్నది ఇదేదో ఒక పొజిషన్ కాదు, దానికన్నా కూడా ఎక్కువగా వాట్ యు కాల్ యాజ్ ఏ జస్టిస్ వారియర్స్. కోవిడ్ టైంలో మనం అందరినీ వారియర్స్, కొత్త పదం వచ్చింది కదా, అట్లాగే మీరంతా కూడా గ్రాస్ రూట్ లెవెల్ విలేజ్లో న్యాయాన్ని ఎట్లా చేయాలి దానికి మేమంతా ఉంటున్నాం. నల్సార్ లా యూనివర్సిటీ ఐ థింక్ ఫస్ట్ టైం మేబీ ఇన్ ద హిస్టరీ ఆఫ్ 25 years ఇంతమంది విలేజ్లో పనిచేసే రియల్ లీగల్ ఎయిడ్ వర్కర్స్ మా యూనివర్సిటీకి రావడం నిజంగా చాలా సంతోషం. సునీల్ సెకండ్ బ్యాచ్ సునీల్ దానికి సంబంధించిన రిజిస్ట్రేషన్లో మీ పేరు వచ్చినాయా, మీ తండ్రి దగ్గర నుంచి వచ్చి సంపాదించిన తర్వాత ఆ తర్వాత మీ పేరు అందులో ఎంట్రీ చేయించుకోవాలి. మీరుంటే అడ్రస్కి ఎవరైతే ఫార్మర్ అన్నట్టు లేదంటే పేరు కాదు ఆ పర్టికులర్ ఫార్మర్కి ఆయన పేరు ఎంట్రీ చేసుకోవాలి. ఎంట్రీ చేసుకోవాలంటే ఏం చేయాలి? ఎంట్రీ చేసుకున్న తర్వాత పాస్బుక్ అనేది తెచ్చుకోవాలి, టైటిల్ డీడ్ అనేది తెచ్చుకోవాలి. ఈ తెచ్చుకునే విషయంలో ఎటువంటి ఇబ్బందులు వస్తాయి? స్మాల్ అది ప్రొహిబిట్ చేస్తారు యాక్ట్. ఇది నాకు అథారిటీ జరిగింది, కానీ కంప్లీట్ చేసినట్టు వాళ్ళు ఎక్కడైతే లోని వాళ్ళు వైలేట్ చేస్తున్నారు, వైలేట్ చేస్తున్నారు. సో కన్స్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ sometimes government has to put compensation అవడానికి రైతు ఏం చేయాలి, కాంపెన్సేషన్ ఉండడానికి రైతు. అసలు ప్రాబ్లం ఏంటి? రైతుకి తెలియకుండానే స్పూరియస్ సీడ్స్ ఇచ్చినారండి. అప్పుడు విత్తనాలు మంచి విత్తనాలు ఇవ్వలేదు. ఆ విత్తనాలు ఇవ్వకపోతే ఏం చేయాలి? మనం ఎలా బాధ్యత సప్లై చేసిన ఎలా బాధ్యత చేయాలి? మందులు ఉన్నాయి, మందు తప్పు మందులు ఇస్తారు, తప్పు మందులు ఇస్తే ఎలా బాధ్యత చేయాలి? ఈ వీటిలోకి అవగాహన ఎక్కువ క్రియేట్ చేయాలనేది మన ఉద్దేశం. సో మీరు ఆ ల్యాండ్కి సంబంధించిన ధరలకు సంబంధించిన దాని మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయకండి. అది ఎట్లా ఉంది ప్రాబ్లమ్ దాన్ని కూడా చూద్దాం అని అవగాహన క్రియేట్ చేసి మిగతా చట్టాల గురించి రైతుకి ఆ చట్టాల గురించి అవగాహన క్రియేట్ చేసి దీనికి సంబంధించిన దాని గురించి కూడా మీరు కాన్సన్ట్రేట్ చేయాలి అనే దాంతో రైతులు ఇబ్బంది పడుతున్నారు. సో రైతులకు మీరు చెప్పాల్సింది ఏంటంటే ఈ చట్టాల ప్రకారం మీ హక్కు ఇలా ఉంటుంది కాబట్టి మీరు ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. మీరు కష్టపడి సంపాదించుకుని పంట పండిస్తే ఆ పంటకు సరైన అమౌంట్ మీకు దొరకలాగా చేసుకోవాలంటే మీరు ఇట్లాంటి విషయాలలో అలర్ట్గా ఉండాలి, నేర్చుకోవాలని మీకు చెప్పాలి. దాని ప్రకారం మేము ఒక బుక్ తయారు చేసినాం. దీంట్లో బేసిక్గా ఏంటి మనం రేపు నెక్స్ట్ మోర్ ఎలాబొరేట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. వాటిని కొంచెం ముఖ్యంగా మీరు అర్థం చేసుకోవాలి. అర్థమై మీరు ఇంటికి పోతే బాగానే ఉంటుంది. ఇంటికి పోయిన తర్వాత కూడా మీరు ఆలోచన సపోజ్ మీరు రైతులతో ఇంటరాక్ట్ అయినప్పుడు ఏదైనా కొత్త విషయం మీకు అది మీ ఈరోజు రేపు
వైలేట్ చేస్తున్నారు. వైలేట్ మీటింగ్ అరేంజ్ చేశారు. ఫాస్ట్ స్పీడ్లో సార్ ఎట్లా పనిచేస్తున్నాడో మేము అంత తట్టుకోలేకపోతున్నాము. మీరు కూడా ఐ థింక్ నా మనందరం కలిసి ఆ ఫాస్ట్ స్పీడ్, ఎందుకంటే జస్టిస్ షుడ్ నాట్ వెయిట్ ఫర్ ఎనీ, అది అసలు యాక్సెస్ టు జస్టిస్ కానీ లీగల్ ఎయిడ్ కానీ అది మనకు కాన్స్టిట్యూషన్ ప్రియాంబుల్లో చెప్పిందే కాదు, అది మన ధర్మం, మన లా టీచర్స్ ధర్మం, జడ్జెస్ ధర్మం. తర్వాత ఆల్ మీరంతా సిటిజన్స్. అది నేను ఒక 30 సంవత్సరాల నుంచి లీగల్ ఎయిడ్ చాలా ప్లేసెస్లో పనిచేశాను. జడ్జిలు కూడా లీగల్ ఎయిడ్ కేసెస్ చేస్తున్నప్పుడు అంత సాటిస్ఫాక్షన్, సంతృప్తి. వాళ్ళు ఏం చెప్తారంటే మిగతా కోర్టులో ఏదో మేము రొటీన్ వర్క్ చేసుకుంటాము, కానీ లీగల్ ఎయిడ్ యాక్సెస్ టు జస్టిస్ వచ్చినప్పుడు మాత్రం నిజంగా మా మనసా వాచ మేము అట్లా పనిచేస్తామని చాలామంది చెప్తున్నారు. అందుకే ఈ లీగల్ ఎయిడ్, పారాలీగల్ వాలంటీర్స్ అన్నది ఇదేదో ఒక పొజిషన్ కాదు, దానికన్నా కూడా ఎక్కువగా వాట్ యు కాల్ యాజ్ ఏ జస్టిస్ వారియర్స్. కోవిడ్ టైంలో మనం అందరినీ వారియర్స్, కొత్త పదం వచ్చింది కదా, అట్లాగే మీరంతా కూడా గ్రాస్ రూట్ లెవెల్ విలేజ్లో న్యాయాన్ని ఎట్లా చేయాలి దానికి మేమంతా ముందు. నల్సార్ లా యూనివర్సిటీ ఐ థింక్ ఫస్ట్ టైం మేబీ ఇన్ ద హిస్టరీ ఆఫ్ 25 years ఇంతమంది విలేజ్లో పనిచేసే రియల్ లీగల్ ఎయిడ్ వర్కర్స్ మా యూనివర్సిటీకి రావడం నిజంగా చాలా సంతోషం. సునీల్ సెకండ్ బ్యాచ్, సెకండ్ బ్యాచ్ సునీల్ కుమార్. అప్పుడు కూడా మేము ఒక లీగల్ ఎయిడ్ క్లినికల్ కోర్స్ నుంచే